నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ముగ్గురు పిల్లల మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతో కన్న తండ్రి వెంకటేశ్వర్లు పిల్లలను కడతీర్చాడని తెలిపారు. ముగ్గురు పిల్లలపై ఏమాత్రం దయ జాలి చూపకుండా పెట్రోల్ పోసి నిప్పంటించాడని పేర్కొన్నారు. కుటుంబ కలహాలతో వెంకటేశ్వర్లు ఈ ఘాతకానికి తెగబడ్డాడని స్పష్టం చేశారు. ఉప్పునుంతల మండలం సూర్యాతాండ సమీపంలో చిన్నపాప వర్షిని, బాబు శివ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కలవకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద పాప మోక్షిత డెడ్ బాడీని గుర్తించారు. వెల్దండ సమీపంలో తండ్రి వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. గత నెల 30న పిల్లలను ఇంటి నుంచి తండ్రి వెంకటేశ్వర్లు బయటకు తీసుకెళ్లినట్టు సీసీ ఫుటేజ్లో కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ముగ్గురు పిల్లల మిస్సింగ్ మిస్టరీ పోలీసులు ఛేదించారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత పాశవికమైన హేయమైన గుండెలు పిండేసేటువంటి సంఘటన జరిగింది. ఒక కన్న తండ్రి కాలయముడై ఆ పిల్లలను కడతీర్చి తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన జరిగింది. అయితే గత నెల 31వ తేదీన ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఎర్రగుండ్లపాలెం మండలం పెద్దబోయపల్లి అనే గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో పురులమన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడన అని పోలీసులు అక్కడ గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ అతను వెహికల్ బైక్ మీద వచ్చాడో ఆ బైక్ ను ట్రెస్ అవుట్ చేయగా అతను ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అక్కడ పోలీసులను సంప్రదించగా అతనితో పాటు అతని ముగ్గురు పిల్లలు కూడా మిస్ అయ్యారని చెప్పేసి కేసు నమోదైందని చెప్పేసి ఆ పోలీసులు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ వెంకటేశ్వర్లు ఎవరైతే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడో అతను ఆత్మహత్య చేసుకోవడం మరి ముగ్గురు పిల్లలు ఎటుపోయారన్న కోణంలో పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులతో పాటు నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఇటు అచ్చంపేట వెల్దండకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా టీములుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ దర్యాప్తులో దోమలపేట నుంచి కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి హాజీపూర్, ఒంగూరు ఎక్స్ రోడ్డు ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే వాళ్లకు హాజీపూర్ దగ్గర ముగ్గురు పిల్లల్ని బైక్ పైన ఎక్కించుకొచ్చి వచ్చినట్లుగా వచ్చారు. అక్కడ వెల్టూర్ గేట్ వరకు కూడా వచ్చారు. అక్కడ మళ్ళీ మిస్ అయ్యి తర్వాత అక్కడి నుంచి ఒకే పాపతోని ఇటు వచ్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించి దానిపైన పూర్తి స్థాయిలో ఇదంతా కూడా అతను బైక్ పైన తన ముగ్గురు పిల్లలు తీసుకొచ్చేటువంటి రోడ్ అంతా కూడా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఉంటుంది. ఆ రహదారి కూడా వచ్చారు. అయితే పక్కన అవుట్స్కట్ లో ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు కొన్ని టీములు ఫామ్ చేసి వాళ్ళ సిబ్బందితోని దర్యాప్తు అంటే నిన్న ఏదైతే వెంకటేశ్వర మృతదేహం లభించిందో అప్పటి నుంచి కూడా టీములు ఫామ్ చేసి వాళ్ళు వేగంగా పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం అవుట్స్కట్స్ అంతా కూడా పరిశీలించుకుంటూ రాగా అయితే ఉదయము ఉప్పునుంతల మండలం సూర్యాతాండ సమీపంలో ఉన్నటువంటి గుట్టల్లో ఇద్దరు మృతదేహాలు పిల్లలవి అంటే ఒక చిన్న పాప కుమారుడి మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కొద్దిసేపట్లోనే ఈ వెల్దండ పోలీసులు కూడా ఇక్కడ కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో ఉండేటువంటి సమీపంలో ఉన్నటువంటి అవుట్స్కట్ లో పెద్ద పాపను కూడా గుర్తించినట్టుగా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఒక పాశవికమైనటువంటి సంఘటన కన్న తండ్రే కాలయముడై అయినట్టుగా ఆ పిల్లలు ఎవరైతే మృతదేహాలు చనిపోయి ఉన్నటువంటి వాళ్ళపైన పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా స్పష్టంగా మనకు ఆ విజువల్స్ ద్వారా కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా అది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తంగా చూసినట్టయితే పోలీసులు అత్యంత వేగంగా టీములు ఫామ్ చేసి చాకచక్యంగా ఈ కేసును ఛేదించారు. ఈ టీములలో పాల్గొని ఈ డెడ్ బాడీలు ఏవైతే పిల్లలు ఉన్నాయో ఆ పిల్లలను గుర్తించినటువంటి సిబ్బందిని కూడా కల్వకుర్తి డిఎస్పీ వెంకటరెడ్డితో పాటు అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు వీళ్ళతో పాటు దీంట్లో కీలకంగా సిఐలు కల్వకుర్తి వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, అచ్చంపేట సిఐ నాగరాజుతో పాటు
ఎస్ఐలు కూడా దీంట్లో కీలకంగా పనిచేశారు. చాలా వేగంగా ఈ కేసును ఛేదించడం పట్ల జిల్లా ఎస్పీ కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ దారుణమైనటువంటి సంఘటన ఇది. అంటే ఇదంతా కూడా పూర్తిగా అక్కడ విషయం తెలుస్తున్నది ఏంటంటే, పోలీసులు చెప్తున్నది ఏంటంటే, భార్యతో గొడవ పడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన 3 పిల్లల్ని కూడా బైక్ పైన తీసుకొని వచ్చి ఒక 4 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం గుండా వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుకుంటూ చివరకు ఉప్పునుంతల సమీపంలో ఇద్దరు పిల్లలు కూడా అక్కడ హత్య చేసినట్టుగా, పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ తాండ్రా సమీపంలో, కల్వకుర్తి మండలం తాండ్రా సమీపం తీసుకొచ్చి మరొక పెద్ద అమ్మాయిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీలను ఇక్కడికి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పెద్దమ్మాయి డెడ్ బాడీని, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చిన్న పాప బాబు డెడ్ బాడీని కూడా తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా కూడా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అక్కడ చూసినట్టయితే నిజంగా కూడా ఇదంతా పాశవికమైన సంఘటన. అంటే ఒక కన్న తండ్రే తన పిల్లలని 3 కూడా కడతీర్చడంతో పాటు పెట్రోల్ పోసి చాలా దారుణంగా వాళ్ళను తగలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళంతా కూడా మాంసముద్దలుగా మారిపోయారు. ఇదంతా చూసిన వారంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వెల్దండ, అచ్చంపేట పోలీసులు అయితే దీంట్లో చాలా కీలకంగా ఈ కేసును ఛేదించడంతో జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీలు కూడా సిబ్బందిని అభినందించడం పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. ముగ్గురు పిల్లలు తీసుకొని తను శ్రీశైలం గుండా బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఇక్కడ సండే నాడు ఇక్కడ నైట్ దోమలపేటలో పడుకున్నట్టుంది. సండే మార్నింగ్ తను హాజీపూర్ గుండా ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి తను. అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన 3 పిల్లలతో కనిపించాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర 2 చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు. ఈ 12:30-1 గంట ప్రాంతంలో. అదే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం పోలీసులకు తెలియజేసినాము. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. హాజీపూర్ చౌరస్తా దగ్గర ఒక పాప మాత్రమే ఉన్నది, మిగతా 2 కనిపించలేకుంటున్నది. ఈ తర్వాత వెల్దండ పిఎస్ లిమిట్స్లో నిన్న బాడీ ట్రేస్ అవుట్ అయింది వెంకటేశ్వర్ది. పాయిజన్ తీసుకొని వెహికల్ పక్కన ఉండి అతను తీసుకొచ్చిన వెహికల్తో పక్కన పెట్టుకొని చనిపోవడం అనేది జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మా వెల్దండ పోలీసులు ట్రేస్ అవుట్ చేసినారు అలా ఫ్యామిలీ మెంబర్స్ని. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో గొడవ పెట్టుకొని ఇట్లా తీసుకొని వచ్చినట్టు చెప్పడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈ మిస్ అయిన పాపల గురించి ఈ నాగర్ కర్నూలు పోలీసులు, అచ్చంపేట పోలీస్ అండ్ కల్వకుర్తి పోలీసులు, మరి మా సబ్ డివిజన్లోని పోలీసులు అంతా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా ఈరోజు తాండ్రా శివార్లో ఈ ప్లేస్లో మనకు ఈ బాడీ ట్రేస్ అవుట్ అయింది. ఈ పర్వతాలు యొక్క పొలంలో, అది ఫీల్డ్లో ఈ ట్రేస్ అవుట్ చేశారు.